దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రము కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవాది దేవుడు నాకు ఇచ్చిన ఈ ధన్యతను బట్టి మొదటిగా దేవునికి వందనాలు, స్తుతులు, స్తోత్రములు తెలియచేస్తూ దేవుని మందిరములో చేరిన మీ అందరిని బట్టి ప్రభు నామాన్ని స్తుతిస్తూ ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో మీ అందరికీ వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. అదే రీతిగా నా కుటుంబ పక్షాన కూడా మీ అందరికీ వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. ఏ దేవుని బిడ్డలారా, నా మట్టుకు నేనైతే చాలా సంతోషపడుతున్నాను. అలా యథావిధిగా దేవుడు ఈ ధన్యత మనకి ఇచ్చాడు. ఈ గొప్ప భాగ్యాన్ని మనం అనుభవించగలిగే కృప ప్రభువు మనకి ఇచ్చాడు. మంచి పాటలు పాడుకున్నాం, ప్రభువును సంఘముగా, విశ్వాసుల సమూహముగా ప్రభువును మనం ఆరాధిస్తూ ఉన్నాం. ఈ దేవుని వెళ్ళాలా దాదాపు 3 నెలలు మనం చాలా దుఃఖపడ్డాం. గృహాలలో ఉండి మీరు వాక్యాన్ని విన్నారు, ప్రార్థనలో ఏకీభవించారు. దేవుని మందిరములోనికి మీ వంతు కానుకలను మీరు సమర్పించారు. అందుకు సేవకునిగా మీ అందరికీ నేను ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. సేవకునికి, సంఘమునకు, సంఘ పెద్దలకు మీరు లోబడి సంఘము చేసిన తీర్మానాన్ని మీరు మనసులో ఉంచుకొని సంఘముతో ఏకీభవించి సంఘ కార్యక్రమాలను మీరు మనసులో ఉంచుకొని గత వారాలన్నీ మీరు ప్రభువు వైపు చూసిన విధానమును బట్టి నేను సేవకునిగా మిమ్మల్ందరినీ బట్టి నేను ప్రార్థించాను. అనుదినం దేవుని మందిరములో మరలా మాకు పూర్వస్థితి ఎప్పుడు ఇస్తావు ప్రభువా? మేము సమాజముగా కూడుకొని మిమ్మల్ని ఆరాధించే పరిస్థితులు మాకు జ్ఞాపకం వస్తూ ఉన్నాయి. మేము సంఘముగా నేను కొనియాడే పరిస్థితులు మాకు జ్ఞాపకం వస్తూ ఉన్నాయి. ఆనాడు కోరాహు కుమారులు ఏ రీతిగా ప్రభు వైపు చూశారో సేవకునిగా అనుదినం అనుక్షణం ఈ గడియ కొరకు ప్రభు సన్నిధానంలో ప్రార్థించారు. ఏదేమో వెళ్ళారా, ఏదేమైనప్పటికీ ఆయన కోపం, ఆయన ఆగ్రహం మనము చూస్తూ ఉన్నాం, అనుభవిస్తూ ఉన్నాం. మన జీవితాలలో ఇలాంటి పరిస్థితి వస్తుందని ఎన్నడూ కూడా మనం అనుకోలేదు. మన పితరులు కూడా వారి కాలంలో ఏదో కలరా, మలేరియా అవి వచ్చినట్టు వారు చెప్పారు. కానీ ఇంత భయంకరమైన పరిస్థితి మనం వినలేదు. లక్షల మంది చనిపోతున్నారు. టీవీలో వార్తలు చూస్తున్నప్పుడు కళ్ళకు నీళ్లు పడుతూ ఉన్నాయి. హృదయ వేదన భారమైపోతుంది. ఇంతమంది చనిపోవడం, ఇంత భయంకరమైన పరిస్థితి రావడం, ఒకసారి మనం ఆలోచన చేస్తే ప్రియ దేవుని బిడ్డ, ఒకవేళ మనమేమైనా కారణమేమో అని మనకు అనిపిస్తుంది. ఇశ్రాయేలు జీవితంలో వారు ఐగుప్తులో శ్రమపడ్డారు. ఐగుప్తు విడిచిపెట్టిన తర్వాత కానాను ప్రయాణంలో కూడా వారు శ్రమపడ్డారు. వారికి ఎక్కడ చూసినా ప్రతికూల పరిస్థితులే ఎదుర్కొన్నారు. ఎందుకు అని ఒకసారి పరిశుద్ధ గ్రంథమంతా మనము మనసులో ఉంచుకొని ఆలోచన చేయగలిగితే వారి యొక్క తిరుగుబాటు, వారి యొక్క అవిధేయత, వారి జీవితంలో ఎప్పుడు చూసినా
దేవుని మాటను వారు నిర్లక్ష్యం చేశారు. వారి కానాను ప్రయాణంలో మీరు సంఖ్యాకాండం ఒకసారి 25వ అధ్యాయంలో చూస్తే వారు మోయాబీలతో ఆ మోయాబు స్త్రీలతో కూడా వారు పాపము చేసినట్టు మనకు కనబడుతుంది. అందుకే దేవుని కోపం, దేవుని ఉగ్రత వారి మీదికి వచ్చింది. దేవుని బిడ్డ ఒకసారి చూస్తారండి, సంఖ్యాకాండం దిగియుండగా సాగిరి పిలువగా వీరు భోజనము చేసి, ఎవరండి? ఇశ్రాయేలీయులు. వారు దేవతలకు నమస్కారము చేసి, అట్లు ఇశ్రాయేలీయులు బయల్బయలులో వారి మీద యెహోవా కోపము రగులుకొనెను. ఎందుకు దేశములో, ప్రపంచములో దేవుని కోపము రగులుకొంటుంది అంటే మన అవిధేయత, మన తిరుగుబాటు దేవునికి కోపం పుట్టిస్తుంది. ఆయన ఆగ్రహం, ఆయన ఉగ్రత మన యొక్క పాపములకు కారణం. ప్రపంచమంతా దేవుణ్ణి మర్చిపోయింది. ఆయన దేవునిగా ఎరిగి దేవునిగా మహిమపరచడం లేదండి. యేసుక్రీస్తు అందరికీ ప్రభువు. ఈ లోకంలో ఉన్న ప్రతి మానవునికి ఆయన ప్రభువే. ఎవరండి ప్రభువును నమ్ముతున్నారు? యేసు ప్రభువు నమ్ముతున్నారు. ఎంత వాక్యము మనము హెచ్చరించినా మనము చేసే తిరుగుబాటు, మనము చేసే పాపం దీనికి కారణం. ప్రియ దేవుని ఒకసారి ఆలోచన చేయండి. మీరు సంఖ్యాకాండము, ద్వితీయోపదేశ కాండం ఇదంతా చదువుకుంటూ మీరు వెళ్ళండి. ఇంటికాడ ఒకవేళ మీరు ఈ లాక్డౌన్ లో మీకు ఏమి తోచకపోతే ఒకవేళ బైబిల్ తీసి చదవండి. దేవుని బిడ్డలారా, అట్లయినా ప్రభువును మీరు సమీపించగలుగుతారు. ఎంత తిరుగుబాటు, ప్రతికూలమైన పరిస్థితులే వారి జీవితంలో ఇప్పుడు సంతోషం లేదు. ఈ దినాల్లో మన జీవితంలో ఉందంటే సంతోషం? భయంకరమైన పరిస్థితులు, ఎక్కడ చూసినా భయం. నా మట్టుకు నేను బయటికి వెళ్తే శానిటైజర్ జోబులో పెట్టుకుని వెళ్తున్నాను, మాస్క్ కట్టుకొని వెళ్తున్నాను. కడిగినట్టే తుడిచింది. ఎన్నిసార్లు కడుగుతాం, ఎన్నిసార్లు తుడుస్తాం? ఏ దేవుని బిడ్డ, కారణం ఏంటో తెలుసా అండి? దేవుడు కూడా విచిత్రమైన వైరస్ అండి. నిన్ను నీవు కాపాడుకుంటే ఇతరులను కాపాడగలుగుతావు. మొదట నిన్ను నీవు కాపాడుకుంటే ఇతరులను నీవు కాపాడు. నిన్ను వలే చెప్పండి, నీ పొరుగు వారిని నీవు ప్రేమించు. నీ శరీరాన్ని నీవు ఎట్లా ప్రేమించుకుంటున్నావో, ఏ వ్యాధి రాదని నీ శరీరాన్ని నీవు ఎట్లయితే కాపాడుకుంటూ ఉన్నావో, నీ పొరుగు వారి విషయంలో కూడా అదే బాధ్యత నీవు కలిగి ఉన్నావు. నీవు పోతే 10 మంది పోతుంది. అదే కదండి. దేవుని బిడ్డలారా, మన జీవితంలో దేవుడు ఇచ్చిన ఈ ప్రతికూలమైన పరిస్థితులలో దేశమంతా వేదన చెందుతున్నారు, అల్లకల్లోలం అయిపోతూ ఉంది. కరోనా వైరస్ చేత ప్రతి మానవుడు యుద్ధము చేస్తూ ఉన్నాడు. దేశమంతా, ప్రపంచమంతా దుఃఖములోనికి వెళ్ళిపోయింది. దుఃఖ సాగరములో ఉన్నారు. ఏ కుటుంబంలో చూసినా భయం. స్కూల్స్ లేవు, కాలేజెస్ లేవు, ఉద్యోగానికి వెళ్ళాలన్నా భయం. గృహాలలో నుండి మీరు ఉద్యోగం చేయమంటూ ఉన్నారు. ఎంత భయంకరమైన పరిస్థితి అండి. పిల్లల భవిష్యత్తు ఏమైపోతుందని తల్లిదండ్రులకు వేదన. పిల్లలకు మా జీవితాలు ఏమైపోతాయని పిల్లలకు వేదన. అయ్యో, ముందొచ్చే దినాల్లో మేము ఏం చేయాలి, మా పరిస్థితి ఏ రీతిగా ఉంటుందని ప్రతి మనిషి భయపడుతూనే ఉన్నాడు, భయపడుతూనే. దేవుని బిడ్డలారా, అందుకే ఒక్కసారి యెషయా గ్రంథం 24వ అధ్యాయం మొదటి నుంచి మీరు ఇంటికి వెళ్ళాక చదవండి.
నేను ప్రాముఖ్యంగా 4వ వచనాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. 24వ అధ్యాయం యెషయా గ్రంథం. దయచేసి కొంత యవనస్తులు కూడా సహకరించండి. 24వ అధ్యాయం 4వ వచనం. దేశము వ్యాకులము చేత వాడిపోవచ్చున్నది, లోకము దుఃఖము చేత క్షీణించిపోతుంది. దేశం వ్యాకుల పడుతుంది, లోకం దుఃఖపడుతుంది. ఇంత భయంకరమైన పరిస్థితి. చదువమ్మా. భూజనుల్లో గొప్పవారు క్షీణించిపోవచ్చున్నారు, లోక నివాసులు ధర్మశాస్త్రమును అతిక్రమించి ఉన్నారు, కట్టడను మార్చి నిత్య నిబంధనను మీరి ఉన్నారు. దాని నివాసుల చేత లోకము అపవిత్రమాయను. ఒకవేళ దేవుడు ఈ లోకం అపవిత్రం అయిపోయిందని ఒకవేళ తుడిచి వేస్తే మన పరిస్థితి ఏమవుతుందని అలనాడు ప్రియ దేవుని బిడ్డలారా, మనం నోవహు కాలంలో మానవులందరూ చేసిన పాపమును బట్టి దేవుని ఉగ్రత వారి మీదకి వచ్చినప్పుడు ఇదిగో ప్రచండమైన వర్షము చేత లోకాన్ని తుడిచి వేసినట్టు దేవుడు. ఆలోచన చేసుకున్నారు. మనం ధర్మశాస్త్రాన్ని మీరుతూ ఉన్నాం, మనము కట్టడలను మీరిపోతూ ఉన్నాం, దేవునికి ఏమాత్రము భయపడడం లేదు. మన ఇష్టానుసారంగా మనం జీవిస్తూ ఉన్నాం, ప్రవర్తిస్తూ ఉన్నాం. దేవుణ్ణి సమీపించవలసిన సమయంలో దేవుణ్ణి సమీపించడం లేదు, దేవుణ్ణి ఆరాధించవలసిన సమయంలో దేవుణ్ణి ఆరాధించడం లేదు, దేవుని వాక్యాన్ని అనుసరించవలసిన సమయంలో దేవుని వాక్యాన్ని మనం అనుసరించడం లేదు. కానీ ప్రియ దేవుని బిడ్డలారా, మన జీవితంలో అన్నీ చేస్తాం. దేవుని మందిరంలోనే కరోనా ఉంటుంది అని లోకంలో ఎక్కడ ఉండదండి, ఎక్కడ ఉండదు. మనం ఎక్కడికైనా వెళ్ళవచ్చు, ఏమైనా చేయవచ్చు. కానీ దేవుని సమీపించే విషయంలో మనం తిరుగుబాటు చేస్తున్నాం. లోకమంతా ప్రభువు తుడిచి వేస్తే మన పరిస్థితి ఏమవుతుంది దేవుని బిడ్డలారా? ఎందుకంటే మన ప్రాణముల కొరకు అంతా మనకు ప్రేమ, అంతా ఆరాధపడుతూ ఉన్నాం. మన జీవితంలో ఎన్నడైనా దేవునికి మనం భయపడ్డామా? దేవుని సన్నిధానంలో భయముతో, భక్తితో, విశ్వాసంతో మనం ఉన్నామా? ఎందుకు భయపడాలి? మన అతిక్రమమును బట్టి దేవుడు మనం తుడిచి వేస్తాడేమో. తుడిచి వేయాలి. దేవుని బిడ్డలారా, ఉదయం మొలిచి సాయంకాలం ఇంటికి పోయి గడ్డి లాంటిదటండి మన జీవితం. మీరు 5-6 వచనాలు చూస్తే మీకు ఆ మాట కనబడుతుంది. ప్రియ దేవుని బిడ్డలారా, మానవుని జీవితాన్ని గడ్డితో పోలుస్తూ ఉన్నాడు దేవుడు. మానవుని జీవితం నీటి బుడగ లాంటిది అంటాడు, ఆవిరి లాంటిది అంటాడు, తుమ్ము లాంటిది అంటాడు, ధూళి లాంటిది అంటాడు. లాంటి బ్రతుకుల కొరకు మనం ఆరాటపడుతూ ఉన్నాం. ప్రభువును మనం నిర్లక్ష్యం చేస్తున్నాం. క్రైస్తవులుగా, క్రైస్తవ సమూహముగా, విశ్వాసులుగా దేవుని మర్చిపోతూ ఉన్నామని, దేవుని స్తుతించలేకపోతూ ఉన్నాం. దేవుని బిడ్డలారా, ఆదిమ సంఘములో కూడా ఇలాంటి భయంకర కరోనా వైరస్లు రాలేదు. కానీ దేవుని బిడ్డలారా, ఆనాడు క్రైస్తవేతరులు ఆనాటి విశ్వాసులను వారు నిందించినప్పుడు, హింసించినప్పుడు వారు ప్రియ దేవుని బిడ్డలారా దేవుని మరవకుండా దేవుని సన్నిధానములో వారు సీక్రెట్గా దేవుని ఆరాధించారు, ప్రార్థించారు. దినం మనం దేవుని సన్నిధానమును మనం చూడగలుగుతూ ఉన్నాము అంటే దేవుని మందిరములో ప్రియ దేవుని బిడ్డలారా మనం ఒక్కసారి ఆలోచన చేయాలి. మన జీవితాలను ప్రభు సన్నిధానంలో, ప్రభు మందిరములో నిన్ను నీవు పరిపూర్ణంగా ప్రతిష్ఠించుకునకపోతే ప్రయోజనం ఏంటండి? మీరు కీర్తన గ్రంథం 103:15 చూస్తే ఒకసారి యెషయా గ్రంథం 40:6-7 వచనాలలో పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 24వ వచనంలో చూస్తే అసలు మానవుడంటే ఏందో, మానవుని జీవితం గడ్డి లాంటిది, గడ్డి పూస లాంటిది. ఆరాటపడుతూ ఉన్నాం. అందుకే ప్రియ దేవుని బిడ్డలారా, మనల్ని మన కొరికే మనం ఆరాటపడుతూ ఉన్నాము. కానీ
మన ప్రభువును మనం నిర్లక్ష్యం చేసుకున్నాం. సేవకునిగా ఆ జీవితంలో మీరందరూ క్షేమంగా ఉండాలని, మీ కుటుంబాలని సంతోషంగా ఉండాలని, మీ కుటుంబాలని దేవుని సమీపించాలని, మీ కుటుంబాలని దేవుని ఆరాధించాలని, దేవుని ఆశీర్వాదం మీరు పొందాలని, దేవుని వాక్యం మీ హృదయంలో నాటపడాలని ఉన్నది ఉన్నట్టుగా పరిశుద్ధ గ్రంథముల నుండి ఎత్తి చూపుతూ ఉన్నాం. కారణం ఏంటో తెలుసండి, కొంతైనా కొంత మనకు మేలు జరుగుతుంది. ఇది బిడ్డారా, మోషే మనకు తెలుసు కదండి, ఆయన ఎంత గొప్ప భక్తుడు. ఆయన 40 సంవత్సరాలు ఇశ్రాయేలు నడిపించిన మోషే తన జీవితం ఏంటో, తన బ్రతికేంతో, ప్రభు ఎదుట తను ఏ రీతిగా ఉన్నాడో తను జ్ఞాపకం చేసుకుంటున్నాడు. 40 సంవత్సరాలు నాయకత్వం చేశాడు. దేవుని మాట ప్రకారముగా పిలువబడ్డాడు. దేవుని చిత్తానుసారంగా ఇశ్రాయేలు ప్రజలను నడిపించిన మోషే దేవుని సన్నిధానంలో ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఒక సంఘ పెద్దగా, ఒక సంఘ విశ్వాసిగా లాక్డౌన్లో ఉన్నాం మనం. ఎన్నడైనా ఒక సంఘ పెద్దగా, సంఘ స్త్రీగా, సంఘ యవనస్తుడిగా, సండే స్కూల్ టీచర్స్గా దేవుని మందిరంలోనికి వచ్చి ప్రార్థించారండి? ఒకసారి ఆలోచన చేయండి. ఒకసారి ఆలోచన చేయండి. లోకంలో జరిగే పరిస్థితులను బట్టి దేవుని మందిరంలో మోకాల నుండి నీకు ఇచ్చిన సమయంలో, దేవుని ఆలయంలోనికి వచ్చి నీవు ప్రార్థించిన సమయం జ్ఞాపకం చేసుకో. ఇదే మన జీవితంలో భయముతోనే ఉన్నాము, భయపడుతూనే ఉన్నాము. కానీ మోషే అంటాడు, నేను ఒక్కసారి ఆ వచనాలను మీకు జ్ఞాపకం చేస్తాను. త్వరగా మా కీర్తనల గ్రంథం 90వ సంకీర్తన తీసారండి. 90వ సంకీర్తన 7వ వచనం చదవాలండి త్వరగా. నీ కోపం వలన మేము క్షీణించుచున్నాము, మీ ఉగ్రతను బట్టి దిగులు పడుచున్నాము, మా దోషములను నీవు నీ ఎదుట ఉంచుకొని ఉన్నావు. మేము దిగులు పడుతూ ఉన్నాం నీ కోపమును, నీ ఉగ్రతను బట్టి ప్రభువా. ఇదిగో మాకు ఎక్కడికి వెళ్ళినా ప్రతికూలమైన పరిస్థితులేనైనా. కారణం ఏంటో తెలుసా? ఈ ప్రతికూలమైన పరిస్థితి రావడానికి కారణం ఏందో మోషేకి అర్థమైంది. ఈ దినాల్లో క్రైస్తవ విశ్వాసులకు అర్థం కావడం లేదు. ఇది బిడ్డలారా, ఆయన మన పాపములు ఎక్కడ ఉంచుకున్నాడండి? చెప్పండి. ఆయన ఎదుట ఉంచుకొని ఉన్నాడు. ఆయన జేమ్స్ రాజు పత్రికలో ప్రభు ఎదుటుంది. ఆయన మన పాపములను తన ఎదుట ఉంచుకున్నాడు. అందుకే ఆయన కోపం, ఆయన ఆగ్రహం, ఆయన ఉగ్రత ఈ దినాల్లో మనిషి చేసిన పాపముల చిట్ట అంతా ప్రభువు దగ్గర ఉంది. అందుకే మోషే అంటాడు, ప్రభువా నీ ముఖ కాంతిలో మా రహస్య పాపాలు కనబడుతూ ఉన్నాయ్యా. మాకు తెలుసు మా బ్రతికేందో, నీవేందో నాకు తెలుసు ప్రభువా. నీకు ఆగ్రహం రావడానికి, నీకు కోపం రావడానికి కారణం ఏందో నాకు తెలుసు. నా పాపములన్నీ నీ ఎదుట ఉన్నాయి ప్రభువా అనుకున్నామంటే ఎప్పుడైనా అన్నామా మనం? దేవుని సన్నిధానంలో ఆయన ముఖ కాంతిని మనం చూసాము. ఆయన ముఖ కాంతిని చూస్తే మనకు రోదన కలుగుతుంది, వేదన కలుగుతుంది. పేతురు వచ్చాడు ప్రభు దగ్గరికి, వచ్చి అన్నాడు, ప్రభు అంటే నేను ప్రధానుల చేతను, అధికారుల చేతను, శాస్త్రుల చేతను నేను అప్పగించబడి, నేను శ్రమ పెట్టబడి, శిలువకు అప్పగించబడి, చనిపోయి పాతి పెట్టబడి 3వ నాడు నేను లేస్తాను పేతురు అంటే, ప్రభా ఆ పరిస్థితి వస్తే నేను నీతో కూడా ఉంటానన్నా. ఎదురు నువ్వు ఉండలేవు నాయన, నువ్వు 3 సార్లు పొందుతానన్నాడు. కోడి కూయకు ముందు 3 సార్లు పొందుతానన్నాడు. అదంతా మనకు తెలుసు. దేవుని యేసు ప్రభువును పట్టుకున్నాను. ఇదిగో ప్రధాన యాజకుల దగ్గరికి, శాస్త్రుల దగ్గరికి తీసుకుని పోయాడు. గౌరిలోనికి ప్రభువు వెళుతూ ఉన్నాడు. పేతురు చలి కాగుతూ ఉన్నాడు. అప్పటికి ప్రభువు చెప్పినట్టు 3 సార్లు అబద్ధం ఆడేశాడు. కోడి కూసింది. ఇదిగో లూకా సువార్త 22వ అధ్యాయం దేవుని బిడ్డలారా 61వ వచనం చదువుతారండి.
61వ వచనం. త్వరగా. అప్పుడు ప్రభువు తిరిగి పేతురు వైపు చూచెను. కనుక పేతురు జ్ఞాపకము చేసుకొని వెలుపలికి పోయి సంతాప పడి ఏడ్చెను. ఆయన ముఖకాంతిలో మన రహస్య పాపాలు కనబడతాయి. ఆయన ఎదుట మన పాపములన్నీ ఉన్నాయి. వాటిని మనము తుడిచివేసుకోగలిగితే ఆయన కోపం, ఆయన ఆగ్రహం, ఆయన ఉగ్రత పోతుంది అండి. మనం చేసే తిరుగుబాటే ప్రియ దేవుని విధానం. మన జీవితంలో ప్రభువు కోపం ఎంత భయంకరమో తెలుసా అండి. ఆయన దహించు అగ్ని. ఆయన సృష్టి మొదలు చేసింది ఒకవేళ జరిగితే సరి ఆలోచన చేయండి. ఈ దేవుని వెళ్ళారా మన ప్రక్క సిటీలో హైదరాబాద్లో విపరీతంగా వైరస్ పెరిగిపోతుంది. మహారాష్ట్రలో వేల సంఖ్యలో చనిపోతుంది. తమిళనాడులో వేల సంఖ్యలో చనిపోతున్నారు. మరి మనం ఎప్పుడండి ప్రభువు విషయంలో భారము కలిగి, భయము కలిగి ప్రభు వైపు మనం ఎప్పుడు చూస్తాం? ఒకసారి ఆలోచన చేయండి. ఈయన సామాన్యుడు కాదు. ఈ ప్రార్థన చేసిన వ్యక్తి సామాన్యుడు కాదు, మనలాంటి వ్యక్తి కాదు. ఆయన ప్రభువు చేత పిలువబడి ప్రభువు పరిచర్య 40 సంవత్సరాలు చేసిన వ్యక్తి. ఆయన దేవుని సన్నిధానంలో ఆయన అంటున్నాడు, నీ ఎదుట ఉన్నాయా, నేనేమై ఉన్నానో నీవు చూస్తూ ఉన్నావు. దేవుని వెళ్ళాలా? ఒకసారి మనం తెస్సలోనికీయులకు రాసిన పత్రిక మొదటి పత్రిక 5వ అధ్యాయం 9వ వచనం తీస్తారండి. 9వ వచనం త్వరగా. తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 9వ వచనం. ఎందుకనగా మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా రక్షణ పొందుటకే దేవుడు మనల్ని నియమించను, కానీ ఉగ్రత పాలకుటకు మనల్ని నియమింపలేదు. మనమందరము రక్షించబడాలి. మనమందరము దేవుని సన్నిధానంలో మన పాపములను ఒప్పుకొని మనల్ని మనం పరిశుద్ధపరచుకోవాలి. మనం ఉగ్రత పాలవడం ప్రభువుకి ఇష్టం లేదండి. అందుకే ప్రభు మనల్ని ప్రత్యేకించాడు. దేవుని వెళ్ళాలా? రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 5వ అధ్యాయం 9వ వచనం చూద్దారండి. 5వ అధ్యాయం 9వ వచనం రోమీయులకు రాసిన పత్రిక. కాబట్టి ఆయన రక్తము వలన నీతిమంతులముగా తీర్చబడి మరి నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడుతూ మనం. ఆయన ఉగ్రత నుండి రక్షింపబడాలి అంటే మనకు రక్షణ కావాలి. ఆయన ఉగ్రత నుండి మనము తప్పించబడాలి అంటే ఆయన రక్తములో మనము కడగబడాలి. ఏ దేవుని మనము మనం పరిశుద్ధపరచుకోవాలి. మనం ఏం చేస్తున్నామండి? మన హృదయాలు కఠినమైపోయాయి. నాకు తెలియని వాక్యమా అండి? మనకు తెలియందా? అని మన హృదయాలు కఠినమైపోయాయి. అదే రోమీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 4వ వచనం చదువుతారండి త్వరగా. రోమీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 4వ వచనం నుండి. దేవుని అనుగ్రహము మారు మనసు పొందుటకు నిన్ను ప్రేరేపించుచున్నదని ఎరుగక, దేవుని అనుగ్రహం నీవు నేను ఇంకా ఇలాంటి ప్రతికూలమైన పరిస్థితులలో బ్రతికి ఉన్నాము అంటే ఆయన అనుగ్రహం మన మీద ఉంది. అది మనకు అర్థం కావడం లేదు. ఆయన అనుగ్రహ ఐశ్వర్యమును, సహనమును, దీర్ఘశాంతమును తృణీకరిస్తూ ఉన్నాం మనం. ఆయన సహనమును, దీర్ఘశాంతమును, ఆయన కోపాన్ని మనము తృణీకరిస్తూ ఉన్నాం. నీ కాఠిన్యమును, మార్పు పొందని నీ హృదయమును
బయలుపరచబడు దినమందు నీకు నీవే ఎవరు చేస్తలేరండి. మనకు లోబడని హృదయాలు, కఠినమైన హృదయాలు, మనకు మనమే ఉగ్రతను ఏం చేస్తున్నామండి? సమకూర్చుకుంటూ ఉన్నాం. ప్రభు మనలో సంతోషంగా ఉండమన్నా, ఆనందంగా ఉండమన్నా అని ప్రియ దేవుని బిడ్డ, ఆయన సన్నిధానంలో, ఆయన ముఖ కాంతిలో మన రహస్య పాపములు కనబడతాయనే సంగతి మనం మర్చిపోతున్నాం. అందుకే మోషే జ్ఞాపకం చేస్తున్నాం, మనమే సమకూర్చుకుంటున్నామండి. మన జీవితంలో సంతోషం లేదు, ఆనందం లేదు. దాని కుటుంబాలలో సంతోషం. ఒకసారి ఆలోచన చేయండి, ఈ ప్రతికూలమైన పరిస్థితుల్లో మన జీవితాల్లో మనం సంతోషంగా ఉన్నామన్న వారు ఎవరైనా ఉన్నారా? ఎవరు లేరు. కారణం ఏంటంటే ఆయన అనుగ్రహ ఐశ్వర్యమును మనం నిర్లక్ష్యం చేస్తున్నాం, ఆయన సహనమును మనం నిర్లక్ష్యం చేస్తూ ఉన్నాం. అందుకే మనం ప్రియ దేవుని బిడ్డలారా మనమే సమకూర్చుకుంటున్నాం. ఈ ఉగ్రత అంతా ఈ లోకానికి రావడానికి గల కారణం ఏంటి అంటే ప్రియ దేవుని బిడ్డలారా తన స్వారూప్యములో చేసుకున్న మానవుడే. ఈ లోకంలో ఉన్న ప్రతి మానవుడు ప్రభు స్వారూప్యములోనే ఉన్నాడు. అయ్యో నేను ప్రభు స్వారూప్యంలో ఉన్నాను కదా, నేను ప్రభు బిడ్డను కదా అని ఎవరు అనుకోవడం లేదండి. సరే, క్రైస్తవేతరులు అనుకోవడం లేదు అంటే క్రైస్తవులు కూడా ఈ దేవుని బిడ్డలారా ప్రభు సన్నిధానంలో మన జీవితంలో మనం ఏ రీతిగా ఉంటున్నాం ఒకసారి మనల్ని మనం పరిశీలన చేసుకోవడం మనకెంతైనా అవసరం అండి. అందుకే మోషే అంటాడు, నీ ముఖ కాంతిలో మా రహస్య పాపాలు కనబడుతుంది, నీ ఉగ్రతను మేము సమకూర్చుకుంటున్నాం. నీ ఆగ్రహం, నీ కోపం, నీ ఉగ్రత, దీనికంతటికి కారణం మా తిరుగుబాటు, మా పాపం. మనమే సమకూర్చుకుంటూ ఇంకేమంటాడమ్మా? రోమీలకు రాసిన పత్రిక కంటిన్యూ చేయండి. ఉగ్రతను సమకూర్చుకుందువా అమ్మా, ఆయన ప్రతివానికి వారి వారి క్రియల చొప్పున ప్రతిఫలమిచ్చును, సత్క్రియలు ఓపికగా చేయించు, మహిమను ఘనతను అక్షయతను వెతుకు వారికి నిత్య జీవమునిచ్చును. సత్క్రియలను ఓపికతో చేయాలి, మనం మంచి క్రియలు చేయాలి. ఆయన మహిమను ఘనతను మనం వెతకాలి అండి. ఇప్పుడు మనకు నిత్య జీవం ఉంటుంది. దేవుని బిడ్డ, ఈ భయంకరమైన పరిస్థితులలో మన జీవితంలో మనం ప్రభు విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రభు సన్నిధానంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇంకా మన జీవితంలో మార్పు పొందని హృదయాలు ఉంటే ఈ దినమే, ఈ క్షణమే ప్రభువు ముఖ కాంతిని ఒకవేళ నేను చూడగలిగితే ఎంత ధన్యుడు, ఎంత ధన్యుడాలు. ఈ దేవుని బిడ్డలారా ఒకసారి ఆలోచన చేయండి. ఇంకేమంటాడమ్మా? కీర్తన గ్రంథం 90వ సంకీర్తన 9వ వచనం చదువుతారండి. 9వ వచనం త్వరగా. మా దినములన్నీ గడుపుతున్నాం నీ ఉగ్రతను భరించుచూనే, ఆనాడు వరకు భరించాడు. మనము కూడా బ్రతికినంత కాలము ఏం చేయాలి? ఆయన ఉగ్రతను గడుపుతూనే ఈ దినాల్లో బ్రతుకుతూ ఉన్నాం, యుద్ధం చేస్తూ ఉన్నామండి. నిట్టూర్పులు విడిచినట్టు మా జీవిత కాలము జరుపుకుందుము. మన జీవిత కాలమంతా మనం నిట్టూర్పులు విడుస్తూనే ఉండాలి. ఏ క్షణంలో ఏది జరుగుతుందో మనకు తెలియదు. ఆ దినాలలో అదే పరిస్థితి, ఈ దినాల్లో కూడా అదే పరిస్థితి. ఇది ఇంకేమంటాడు? మీ ఆయుష్కాలము 70 సంవత్సరములు, అధిక బలమున్న ఎడల 80 సంవత్సరములు అయినను వాటి వైభవము, ఆయాసము, దుఃఖమే అది త్వరగా గతించును. మేము ఎరుగుదుము నీ ఆగ్రహ ఎంతో ఎవరికి తెలియను. నీ ఆగ్రహ బలము ఎంతో ఎవరికి తెలుస్తుంది ఈ లోకంలో?
ఎందుకు ఇలాంటి ప్రతికూలమైన పరిస్థితి వచ్చిందో ఎవరు తెలుసుకోగలుగుతారు? దేవుని బిడ్డలారా, మన జీవితంలో మనము చేసే ప్రతి పని ప్రభువు చూస్తాడండి. అందుకే అంటాడు రోమీయులకు రాసిన పత్రిక, ఇది అలాగే ఉంచండి. రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 18వ వచనం చూస్తామండి. ఆ దినాల్లో ఉన్న పరిస్థితులు, దుర్నీతి చేత సత్యమును అడ్డగించు మనుష్యులు అన్నాడండి. దుర్నీతి చేత చేసేదే దుర్నీతి, అడ్డుకునేది ఏంటిదండి చెప్పండి? సత్యం అండి. చేసేదే మనం పాపం, చేసేదే వ్యతిరేకత, చేసేదే మనము దేవునికి తిరుగుబాటు. అయితే మనం ఏం చేస్తున్నామంటే సత్యాన్ని అడ్డుకుంటున్నాం. సత్య స్వరూపి అయిన క్రీస్తును మనం అడ్డుకుంటున్నాం. చదువమ్మా. మనుషుల యొక్క సమస్త భక్తిహీనత మీదను దుర్నీతి మీదను దేవుని కోపం పరలోకము నుండి బయలుపరచబడుచున్నది. సత్యాన్ని అడ్డుకునే వారి మీద, దేవుని బిడ్డ, దుర్నీతి చేత పాపము చేస్తూ ఉన్న వారి మీద దేవుని కోపం. సత్య స్వరూపి అయిన ప్రభువును లోకంలో ఎవరు నమ్మడం లేదండి. సత్యాన్ని అడ్డుకుంటూ ఉన్నారు, సత్యాన్ని త్రోసివేస్తున్నారు. అసలు యేసు ప్రభు దేవుడు అన్న సంగతి మర్చిపోయారు చాలా. అందుకే ప్రియ దేవుని వెళ్ళాలి, దేవుని కోపము మనుషుల మీదకి, లోకం మీదకి వచ్చేసి ఎవరు తట్టుకునగలమండి దేవుని కోపం వస్తే? చదువమ్మా. ఎందుకనగా దేవుని గూర్చి తెలియశక్యమైనదేదో అది వారి మధ్య విషిదపరచబడిందండి. బైబిల్ అంతా తెలుసు. దేవుని గురించి ఏం తెలవాలో అది నీవు తెలుసుకున్నావు చిన్ననాటి నుండే, అంతా నీకు తెలుసు. కానీ నువ్వేం చేస్తున్నావు? దుర్నీతి చేస్తున్నావు, సత్యాన్ని అడ్డుకుంటున్నావు, నీ హృదయాన్ని కఠినపరుచుకున్నావు, దేవునికి తిరుగుబాటు నువ్వు చేస్తున్నావు. నీ ముందు విసిదపరచబడింది. వాక్యము నీవు విన్నావు, వాక్యం అంటే తెలుసు. అని వాక్యాన్ని ఏం చేసావండి? లోకంలో యేసుక్రీస్తు ప్రభు అని లోకంలో ఉన్న ప్రతి మానవునికి తెలుసు అండి. ఆయన నిజమైన దేవుడు అని తెలుసు. నువ్వు అన్యుడి దగ్గరికి వెళ్ళి కొద్దిగా లోతుగా వారి హృదయాన్ని నువ్వు కదిలించి చూస్తే నిజంగా యేసుక్రీస్తు దేవుడు అంట. మీకు తెలుసా అండి, ఈ మామూలు ప్రాంతంలోనే అన్యులు, ముస్లిమ్స్ నన్ను ప్రార్థన కోరుతారు. ఎందుకు? మన ప్రభు నిజమైన దేవుడు. ఈ దేవుడు ఎంతో మంది కొరకు నేను దేవుని సన్నిధానంలో వ్యక్తిగత ప్రార్థనలు వారి నిమిత్తం ప్రార్థన చేస్తాను. రోడ్డు మీద వెళుతూ ఉంటే రోడ్డు గడ్డం వచ్చి చెప్తాను, ఈ దేవుడు కారణం ఏంటంటే వారికి తెలుసు అని వారు దేవునిగా మహిమపరచడం లేదు. చదువమ్మా. దేవుడని వారికి విషిదపరచెను. ఆయన అదృశ్య లక్షణములు అనగా ఆయన నిత్య శక్తియు దైవత్వమును జగతుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించుట వలన తేటపరుచున్నది. గనుక వారు నిరంతరులైరి మరియు వారు దేవుని ఎరిగి ఆయనను దేవునిగా మహిమపరచున్నది. నాటి ఇశ్రాయేలు పరిస్థితి అదే. దేవుడు విడిపించాడు, దేవునిగా వారికి తెలుసు అని దేవుని మహిమపరచాడు. ఆయన మీద సనుక్కున్నారు, ఆయన మీద తిరుగుబాటు చేశారు, ఆయనను వ్యతిరేకించారు, ఆయన ఆజ్ఞలను, ఆయన కట్టడలను నిర్లక్ష్యం చేశారు. కనుక దేవుని కోపం వారి మీదకి వచ్చింది. దేవుని బిడ్డలారా, ఒక్కొక్క వ్యాఖ్యానకర్త ఒక్కొక్క రీతిగా రాస్తారు. ఒకరు అంటారు 6,000 అంటారు, ఒకరు 6 లక్షలు అంటారు, ఒకరు 20 లక్షలు అంటారు. దేవుని బిడ్డలారా, ఎన్ని లక్షలైనా
తేలింది మాత్రం చెప్పండి ఇద్దరే. కారణం ఏంటండి? దేవుని వెళ్ళాలి, వారు దేవుని పక్షాన చేసిన తిరుగుబాటు. దినాల్లో పరిస్థితి అదే ఉందండి. ఇలాంటి ప్రతికూలమైన పరిస్థితుల్లో మన జీవితంలో మనం ఏమై ఉన్నాము? ఒకసారి ప్రియ దేవుని వెళ్ళాలి. మోషే తన గురించి మాట్లాడతాడు. మా అంటాడు, ప్రభు సన్నిధానంలో ప్రార్థించాడు. ఇక మా పరిస్థితి మేము క్షేమంగా ఉండాలి అంటే మేమేం చేయాలి ప్రభువా? మేము ఎలా క్షేమంగా ఉండగలుగుతాం? ఇదిగో నీ ఆగ్రహము, నీ ఉగ్రత, నీ కోపం మా మీదికి వచ్చేసింది. మేము క్షీణించిపోతూ ఉన్నాం, మేము అది భరించలేకపోతూ ఉన్నాం. ఈ వస్తువున్న వైరస్ ద్వారా మేము అనుదినము అనుక్షణము భయపడుతూ బ్రతుకుతూ ఉన్నాం, నిట్టూర్పులు విడుస్తూ ఉన్నాం, దుఃఖపడుతూ ఉన్నాం, మేము క్షేమంగా లేము. అయితే ఒక్కసారి ప్రభువా మా జీవితంలో మా దినములు లెక్కించు జ్ఞానం లేదు. ఎప్పుడు ఏ క్షణంలో ఏమి సంభవిస్తుందో మాకు తెలియదు. ఇదిగో మా దినాలను మేము లెక్కించుకునే జ్ఞానాన్ని నాకు ఈ ప్రభు అన్నాడు. చూసారండి, 90వ సంకీర్తన. మాకు జ్ఞాన హృదయము కలుగునట్లు చేయము, మా దినములు లెక్కించుటకు మాకు నేర్పుము. ప్రభువా, నీ ఉగ్రత చూసాం, నీ కోపం చూసాం, నీ ఆగ్రహం చూసాం. ఇదిగో మాకు జ్ఞానాన్ని, నిన్ను వెతికే జ్ఞానాన్ని, మా దినములు లెక్కించుకునే జ్ఞానాన్ని నువ్వు మాకి. ఏ క్షణంలో ఏమి సంభవిస్తూ ఉందో మాకు తెలియదు ప్రభువా. ఇదిగో నీవు మాకు జ్ఞానాన్ని దినాలను లెక్కించు. ఇతనకారు అంటాడు, మా బ్రతుకులు బెత్తెడంతా. ఇదండి మన జీవితంలో మనం ఎంతండి ప్రభు అనుకుంటే, మన జీవితంలో మనం ఎంత ప్రభు అనుకుంటే ఒకసారి ఆలోచన చేయండి. ఆ చదువునే యెహోవా 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 తిరుగుము, ఎంతవరకు తిరగక యుద్ధము. ప్రభువా, నీవు నా తట్టు తిరుగున్నాయి. ఇదిగో 40 సంవత్సరాలు ఈ ఇశ్రాయేలు ప్రజలతో నేను వేదన పడ్డానయ్యా, నేను విసిగిపోయానయ్యా. వారిని బట్టి నేను కూడా పాపము చేశానయ్యా. నా పాపాలు నీ ఎదుట ఉన్నాయయ్యా, నీ ముఖ కాంతులు అవి కనబడుతూ ఉన్నాయ్యా. ఒక్కసారి ప్రభువా నీవు నా తట్టు తిరుగు ప్రభువా. ఎంతకాలం నీవు తిరగక ఉంటావు? ఒకసారి నీవు నన్ను కరుణించు, మా జీవితాలను నీవు పరిశీలించు, నీవు మా పక్షాన తిరుగు ప్రభువా. చదువునైనా, నీ సేవకులను చూసి సంతాపపడము. ఇదిగో నీ సేవకులు, విశ్వాసులు, క్రైస్తవులు దుఃఖపడుతూ ఉన్నారయ్యా, వేదన పడుతూ ఉన్నారయ్యా. ఒక్కసారి మా పక్షాన మా తట్టు నీవు తిరిగి సంతాపపడయ్యా. దేవుని బిడ్డలారా, ఒక భక్తుడు చేస్తూ ఉన్న ప్రార్థన అండి, ఒక భక్తుడు చేస్తూ ఉన్న ప్రార్థన. దేవుని బిడ్డలారా, దావీదు మహారాజు తన జీవితంలో ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఆయన కన్నీరు కారుస్తూ ఉంటే ఆ కన్నీటి వరదలో ఆయన పరుపు తేలుతుందటండి. ఆయన కన్నులు కన్నీటితో తడిచి క్షీణించిపోయాయట. మీరు కీర్తన గ్రంథం 6వ సంకీర్తన ఒక్కసారి మీరు తెరిచి ఉంచితే అక్కడ కింది వచ్చిన 6వ వచనం నుండి అనుకుంటా మాటలన్నీ ఉంటాయి. కానీ ఒకసారి 3వ వచనం చదువుతారండి. 3వ వచనం, అమ్మా నా ప్రాణము బహుగా దృచున్నది, యెహోవా ఎంతవరకు కరుణింపకయుండు. ప్రాణం అదురుతుందయ్యా, నేను భయపడుతూ ఉన్నాను, తట్టుకోలేకపోతున్నాను. నీ ఆగ్రహమును, నీ కోపమును, నీ ఉగ్రతను నేను తట్టుకోలేకపోతున్నానయ్యా, నేను అదురుతూ ఉన్నాను. ఎంతవరకు నన్ను నువ్వు కరుణింపకుండా. చదువు, యెహోవా తిరిగి రమ్ము, నన్ను
విడిపింపుము యెహోవా, నువ్వు తిరిగి రావయ్యా, నన్ను విడిపించాయా, నీ కృపను బట్టి నన్ను రక్షించు. ఇదే బిడ్డ, నదులుతూ ఉన్నాను, భయపడుతూ ఉన్నాను, ఆందోళన చెందుతూ ఉన్నాను. ఈ ప్రతికూలమైన పరిస్థితులు ఎదురు చూస్తూ ఉన్నప్పుడు నా గుండె కరిగిపోతూ ఉంది. ఎంతవరకు నీవు కరుణింపక ఉంటావు? ఎంతవరకు నీవు మా తట్టు చూడక ఉంటావు? ఒక్కసారి కరుణించు ప్రభువా, ఒక్కసారి నీవు మా తట్టు చూడు. లోకమంతా ఆందోళన చెందుతూ ఉంది, భయపడుతూ ఉంది, దేశం క్షీణించిపోతుంది. ఇంతవరకు నీవు చూడక ఈ కృప చాలు, ఈ ప్రేమ చాలు. మా నిమిత్తం నీవు సంతాపపడా. ఇంకా చదువమ్మా. మరణమైన వారికి నిన్ను కూర్చిన జ్ఞాపకం లేదు. ఈ పాతాళములో ఎవరు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదురు? నేను మూలుగుచు అలసి ఉన్నానయ్యా, అలసిపోయా, మూలుగుచు. ప్రతి రాత్రియు కన్నీరు విడుచుచు నా పరుపు తేల చేయుచున్నాను. నా కన్నీళ్ళ చేత నా పడక కొట్టుకొనిపోతుంది, గుంటలు పడుచున్నవి. చినిగి ఉన్నవి. యెహోవా నా రోదనని విన్నావు. పాపము చేయువారలా తొలగిపోవుడి. యెహోవా నా విన్నపము ఆలకించి ఉన్నాడు. యెహోవా నా ప్రార్థనను అంగీకరించును. అదురుచున్నారు ప్రియ దేవుని బిడ్డలారా, దావీదు చేసుకున్న ప్రార్థన మన జీవితంలో ఎప్పుడైనా ప్రభువును సమీపించి వస్తూ ఉన్న ఈ పరిస్థితులను జ్ఞాపకం చేస్తుంది. ఇంకెంత కాలం అయినా, ఎంతకాలం? దాదాపు మనం 6 నెలల నుంచి కరోనా వైరస్ డిసెంబర్లోనే వచ్చిందండి. అందుకే COVID-19 అన్నారు. 19లోనే వచ్చింది అని మన దగ్గరికి రాలే. మన దగ్గరికి మార్చిలో వచ్చింది. మన భారతదేశంలో మార్చిలో 1 వస్తే ఇది 2 లక్షలలో ఉంది. ఇంతకాలం తిరుగుతున్నావు, ఇంతకాలం మమ్మల్ని వదిలేస్తాం. ఇంకేమంటాడమ్మా మోషేకి త్వరగా నేను వాక్యాన్ని ముగిస్తానండి. అమ్మ అయ్యా, ఉదయమున నీ కృపతో మమ్మును తృప్తిపరచుము. ఇక కృప కావాలి. వాణ్ణి నీవు మా తట్టు తిరుగు, నీ కృప మా మీద కుమ్మరించు. మేము సంతోషంగా ఉండాలి అంటే నీ కృప మాకు కావాలి. చదువునాయన. అప్పుడు మేము మా దినములన్నీ ఉత్సహించి సంతోషించదము. ఎప్పుడు? దేవుని కృప ఉన్నప్పుడు, దేవుని ప్రేమను మనం సమీపించినప్పుడు, దేవుని సన్నిధానంలో మన పాపములను మనం ఒప్పుకొని విడిచిపెట్టినప్పుడు ఆయన కృప మన మీదికి వస్తుంది. మనం ఉచ్చరించి సంతోషిస్తాం. ఉదయమున ఈ కృపతో మమ్మల్ని దర్శించుకోవాలి. ఇంకేమన్నా, నీవు మమ్మను శ్రమపరిచిన దినముల కొలది మేము కీడును అనుభవించిన ఏళ్ల కొలది సంతోషపరచుము. మేము ఎన్ని ఏళ్ళు, ఎన్ని సంవత్సరాలు, ఎన్ని దినాలు మేము కీడును అనుభవించాము, శ్రమను అనుభవించాము. ఇదిగో ప్రభువా, నీ కృప కొరకు మేము ఎదురు చూస్తూ ఉన్నాం. మమ్మల్ని సంతోషపరచు. ఎన్ని దినాలైతే బాధ పెట్టాము, అన్ని దినాలు మేము సంతోషంగా. చదువు. నీ సేవకులకు నీ కార్యము కనపరచుము. వారి కుమారులకు
నీ ప్రభావమును చూపించుము. మా దేవుడైన యెహోవా ప్రసన్నత మా మీద ఉండును కాక. ఆమేన్. ఉంచుకున్నామండి, ప్రార్థన చేస్తున్నాం. ఈ దినం ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు కృప కొరకు నేను ఎదిరి చూసే అవసరత ఎంతైనా ఉంది. అపోస్తలుడైన పౌలు అంటాడు, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 10వ వచనంలో అంటాడు, నేనేమై ఉన్నా ప్రభు కృప వలనే అయ్యున్నా. ఆయన కృప కావాలి. ఒకసారి ప్రభు వైపు చూస్తాను. వద్దు ప్రభు, నీ ఆగ్రహం, నీ కోపం, నీ ఉగ్రత ఒకసారి వినయంతో, విధేయతతో, భయముతో, భక్తితో మేము మిమ్మల్ని వెతుకుతూ ఉన్నామయ్యా. ఈ ఉగ్రత దినాలలో మీరు మమ్మల్ని దార్శనం అనగల మాటల మాట దేవుని వెళ్ళాలి. మనం ఏమన్నామో ప్రభు మనల్ని దేవి చూస్తూ ఒక్కసారి మన ముందున్న ప్రభు శరీరం ఆయన రక్తమును జ్ఞాపకం చేసుకుంటాం. పరిపూర్ణంగా ప్రభువును సమీపిస్తాం. ఎంత గొప్ప దేవుడు, ప్రేమమేడా నీకే స్తుతి చెల్లిస్తున్నాం. నీ కోపం, నీ ఆగ్రహం నైనా మేము చేస్తూ ఉన్న పాపములను బట్టి అవి మీ ముఖ కాంతిలో అవి మాకు కనబడుతున్నాయి. ఒక్కసారి వాటిని మేము తుడిచి మీ రక్తంలో కడగబడి మమ్మలను మేము పరిశుద్ధపరచుకోవచ్చు. ఇదిగో నీ కృప చేత ఉల్లసించి సంతోషించగలిగి ధన్యతను మీరు అందరికీ దయచేసి విన్న వాక్యమంతా మా హృదయంలో మీరు నాటుకున్న వాక్యానుసారం జీవించగలిగే ధన్యత ప్రతి బిడ్డకు మీరు దయచేసి తీరే ఘనత ప్రభావాలు పొందగలిగిన యేసు పరిశుద్ధ నామములో వేడుకొని